హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ఎన్టీఆర్కి సంబంధించి వరుసగా హిట్లతో అయితే ఆయన కొనసాగిస్తున్నారు అనుకోవచ్చు. నాన్నకు ప్రేమతో నుంచి ఇప్పటి వరకు అంటే ఇప్పుడు రిలీజ్ అయిన దేవరా మూవీ వరకు కంటిన్యూస్ అన్ని హిట్సే అనుకోవచ్చు. నాన్నకు ప్రేమతో, టెంపర్, అటు జనతా గ్యారేజ్, అరవింద సమేతం, ఇలా త్రిబుల్-ఆర్, ఇలా చెప్పుకుంటూ పోతే మంచి హిట్లని సంపాదించుకుంటూ వస్తున్నాడు ఎన్టీఆర్. ఇక దేవరా మూవీ అయితే అంచనాలకు మించే సినిమా అయితే ఖచ్చితంగా మనకైతే రిలీజ్ అయింది. 300 కోట్లకు పైగా కొల్లగొట్టేది ఈ సినిమా. ఇక ఈ సినిమాకి సంబంధించి అదేవిధంగా ఆయన రీసెంట్ టైమ్స్లలో మనందరికీ కూడా సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉన్నారు. అయితే ఆయన ఒక 4 సంవత్సరాల పాటు మొత్తం అంటే కొంచెం డౌన్ఫాల్లో ఉండే అంట. అసలు ఆ 4 సంవత్సరాలు ఎప్పుడు ఏంటి అనే దాని గురించి రీసెంట్గా ఆయన్నే మాట్లాడడం జరిగింది. అయితే ఒకానొక టైంలో ఆయన సినిమాలలో ఫైట్లు లేకపోతే ఆయన ఏదైనా సినిమాకి సంబంధించి అటు గొడవలు పడడం, అటు ఎక్కువగా మర్డర్స్ లేకపోతే చంపుకోవడాలు ఇవే ఎక్కువగా ఉండేవి. ఇక ఆయనకు ఒకానొక టైంలో విరక్తి పుట్టిందంట. అసలు ఏంటి కంటెంట్, ఎందుకు ఎప్పుడు హింసపరంగా వెళ్తున్నామని చెప్పి యమదొంగ నుంచి కొంచెం క్యారెక్టర్ని డిఫరెంట్ చేశారట. ఇక యమదొంగ తర్వాత అన్నీ కూడా సెంటిమెంటల్ స్టోరీస్ని అయితే తీసుకున్నారు ఎన్టీఆర్. అదే కాకుండా దాని తర్వాత వచ్చిన ఏ మూవీలో కూడా ఎక్కువగా హింస కానివ్వండి, లేకపోతే అటు చంపుకోవడాలు లేకపోతే చంపడాలు ఇలాంటివి ఎక్కువగా లేవు. కానీ దేవరా మాత్రం దానికి ధీటుగా ఉంది. అయితే ఒకానొక టైంలో ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా మాట్లాడుతూ నేను ఖచ్చితంగా ఫ్యూచర్లో ఒక స్టూడెంట్ రోల్ కూడా చేస్తాను అన్నట్టుగా కామెడీగా కూడా చెప్పారు. ఇలా ఆయనకి సంబంధించి సినిమాలలో ఆయన ఏ టైంలో డౌన్ఫాల్ ఉన్నారు, ఎప్పుడు ఎలా ఉన్నారు ఏంటి అనే దాని గురించి మంచి స్పందన, ఆయన ఎలా రికవరీ అయ్యారు ఏంటి అనే దాని గురించి కూడా మాట్లాడారు. రాఖీకి సంబంధించి సినిమా హిట్ కాకపోయినా ఆయన యాక్టింగ్ కెరియర్కి చాలా బాగా ఉపయోగపడింది. ఇక దేవరా మూవీ అయితే ప్రజెంట్ ఫ్యాన్స్ అందరినీ కూడా షాక్కి గురి చేసింది అనుకోవచ్చు. అదేంటి ఇన్ని రోజులు సాఫ్ట్ కార్నర్, అదేవిధంగా కొంచెం ఎంటర్టైన్మెంట్ పరంగా చేసిన ఎన్టీఆర్ ప్రజెంట్గా మొత్తం వైల్డ్ అయిపోయాడు ఏంటి అనుకునే విధంగా కూడా ఈ సినిమా అయితే ఉంది అనుకోవచ్చు. మరి మొత్తంగా సినీ ఇండస్ట్రీకి సంబంధించి బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది దేవరా. అదే కాకుండా ఫస్ట్ ఇప్పుడు ఈ దేవరాకి సంబంధించి పార్ట్ 2 కూడా రాబోతుంది. అయితే ఈ పార్ట్ 2కి సంబంధించి అసలు ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అనే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకపోవడమే కరెక్ట్ అని చాలామంది నెటిజన్స్ అయితే అనుకుంటున్నారు. ఎందుకంటే వార్ 2 మూవీతోని ఆయన ఫ్యూచర్లో నెక్స్ట్ ఇప్పుడు బాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఆల్రెడీ ఆయనకి బాలీవుడ్లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అటు హృతిక్ రోషన్ పక్కన ఇద్దరు ఒకే ఫ్రేమ్లో కనిపించబోతున్నారు వార్ 2 మూవీలో. మరి ఈ మూవీ రిలీజ్కి ఇంకా తక్కువ టైమే ఉన్నప్పటికీ ఆ సినిమాకి సంబంధించిన షూటింగ్ అయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదు. దాని తర్వాత ప్రశాంత్ నీల్తోనే ఉన్న సినిమాకి సంబంధించిన షూటింగ్ ఈ మధ్యనే స్టార్ట్ అయింది. ఇక ఆ సినిమా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఆయన దేవరా పార్ట్ 2 గురించి ఆలోచిస్తారు. సో ఖచ్చితంగా 2025 తర్వాతనే దేవరా 2 గురించి అయితే ఆలోచించవచ్చు అని అయితే మనం అనుకోవచ్చు.